బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ప్రధాని మోదీ హెచ్ఏసీసీ వేదికగా శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 1,00,000 మంది వరకు హాజరవుతారన్న అంచనాతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 2,000 మందికి పైగా పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సభా ప్రాంగణాన్ని రియల్ టైం మానిటరింగ్ చేయనున్నారు. ప్రవేశ ద్వారాల వద్ద అధునాతన స్కానర్లు ఏర్పాటు చేయగా లైటర్లు, మ్యాచ్ బాక్సులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను సభా ప్రాంగణంలోకి అనుమతించబోమని అధికారులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ప్రధాని మోదీ హెచ్ఏసీసీ వేదికగా శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 1,00,000 మంది వరకు హాజరవుతారన్న అంచనాతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 2,000 మందికి పైగా పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సభా ప్రాంగణాన్ని రియల్ టైంలో మానిటరింగ్ చేయనున్నారు. ప్రవేశ ద్వారాల వద్ద అధునాతన స్కానర్లు ఏర్పాటు చేయగా లైటర్లు, మ్యాచ్ బాక్సులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను సభా ప్రాంగణంలోకి అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మరి కాసేపట్లో హెచ్ఎస్సి హోటల్లో అభివృద్ధి కార్యక్రమం 9,400కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడము, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతరం అక్కడ నుంచి కూడా బేగంపేట, సికింద్రాబాద్ లోని పేరడి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నారు. ఇప్పుడు ఇటు రాష్ట్ర ప్రజలు కానీ బీజేపీ నేతలు అందరూ ఈ సభా వేదిక పైన ప్రధానమంత్రి మోదీ ఏం మాట్లాడతారన్న దానిపైన ఆసక్తి నెలకొనింది. ఏ విషయాలు, ఎలాంటి విషయాలు చెప్తారో, అదే విధంగా ఎలాంటి పార్టీకి ఎలాంటి సందేశం ఇస్తారు, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారనే దానికి సంబంధించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే ప్రాంగణంలో ఏదైతే ఏర్పాటు చేశారో సభ ప్రాంగణంలోకి కార్యకర్తలు, అదే విధంగా సామాన్య ప్రజలు కూడా తరలి వస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి దాదాపుగా 6 గంటల తర్వాత సభ ప్రారంభమవుతుంది కాబట్టి అంతకు ముందే సభలోనికి జనాలు లోపలికి వస్తున్నారు. దీనికి ఎవరైతే జన సమీకరణ చేస్తున్నారో వారికి లోపలికి వెళ్లేందుకు పోలీసులు అయితే దాదాపుగా పేరడి గ్రౌండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ ఆధీనం తీసుకొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి గతంలో చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్న దానికంటే ఇప్పుడు ఎక్కువగా ఆయనకు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఇటు యూరోపియన్ దేశంలోనే, అదే విధంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం జరుగుతున్న అల్లర్లు విషయంలో, అదే విధంగా ఆయనకి ఇంతకుముందే ప్రధానమంత్రి మోదీ కూడా కొన్ని చంపుతామనే బెదిరింపు కాళ్ళు వచ్చిన నేపథ్యంలో ఆయన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. స్టేజ్ ప్రాంగణంలో ప్రధానంగా స్టేజ్ ప్రజల్లో ఎస్పీజీ ఏదైతే ఉందో ప్రత్యేక దళాలు వారిని ఇప్పటి వరకు కూడా దాని ఫోటో షూట్ కూడా చేయడం లేదు. అక్కడ ఎవరు వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. అదే విధంగా ఆ బయట నుంచి లోపలికి ప్రాంగణంలోకి వచ్చే వారికి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. పాస్ ఉన్న వాళ్ళకి లోపలికి పంపిస్తున్నారు. పాసులతో పాటు ఏవైతే ఎలక్ట్రికల్ ఉత్పత్తులు వస్తువులు ఉన్నావో వాటికి సంబంధించిన వాటిని కంపల్సరిగా వాటిని లోపలికి అనుమతించడం లేదు. అదే ఈవెన్ కనీసం వాటర్ బాటిల్ కూడా లోపలికి తీసుకెళ్లడానికి వీలు లేకుండా అన్ని పోలీసులతో బందోబస్తు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. లోపలికి ఎవరికి వెళ్ళినా ప్రతి ఒక్కరిని వాచ్లు కానీ, అదేవిధంగా చేతి రింగ్, అదేవిధంగా కొన్ని స్మార్ట్ ఫోన్లు ఏవైతే ఉన్నా వాటిని కూడా కొన్ని లోపలికి అనుమతించిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి లోపల ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రికి ఎలాంటి
ఇబ్బంది లేకుండా, అదే విధంగా వచ్చిన జనాలకు కూడా ఇబ్బంది లేకుండా అయితే ఒక క్రమ పద్ధతిలో లోపలికి పంపిస్తున్నారు. అదే విధంగా వచ్చిన వారు కూడా ఏ ఎక్కడ సీట్లు కేటాయించినారో ఆ పాసులో ఎవరికి ఏ ఏ గ్యాలరీ ఉందో ఆ గ్యాలరీకి వెళ్ళి అక్కడే కూర్చోవాలని కూడా వాళ్ళు సూచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో వచ్చేసి హోటల్లో ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా సభ ప్రాంగణానికి వస్తారు. కాబట్టి ఇక్కడ మోడీ ఏం మాట్లాడతారు, రాజకీయ పరమైన ఏ అంశాలు పై మాట్లాడతారనే ఆసక్తి నెలకొంది. అయితే దానికి సంబంధించి ప్రధానమంత్రి ప్రధానంగా రాష్ట్ర పరిస్థితిని బట్టి, అదేవిధంగా రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది, ప్రజా పోరాటాలు ఏ విధంగా చేస్తుంది, ప్రజా సమస్యలపై ఏ విధమైన ముందుకెళ్తారు అనే దానిపైన కార్యకర్తలకైతే ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కల్పిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రాబోయే 2029లో ఎన్నికల్లో బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేయాలన్నది కూడా మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు వైఫల్యం చెందారు. కాబట్టి ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా బీజేపీని ఆదరిస్తున్నారు, బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కూడా ప్రజలు కోరుతున్నారు. కాబట్టి ప్రధానమంత్రి మోదీ పర్యటన ఆపరేషన్ ఆకర్షకు తెరలేపిందని మనం అనుకోవచ్చా? అటు కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఎవరెవరు నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారు? అదే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎవరు ఈ మోడీ సభ ఏదైతే ఉందో, మోడీ సభ అనంతరం జరిగే పరిణామాలు మాత్రం భారీగా రాజకీయ మార్పులు అయితే ఉంటాయనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికైతే ఎవరు పార్టీలో జాయిన్ కావడం లేదు. కానీ మోడీ సభ అనంతరం అయితే చాలా మంది బీజేపీ వైపు చూసే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో భారీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మోడీ ఆహ్వానం నడుస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి బీజేపీ తెలంగాణలో బీజేపీ అధికారం వస్తుంది. చాలా మంది రాజకీయ నిపుణులు, అదేవిధంగా రాజకీయ నాయకులు చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉంది. ఎవరైతే ద్వితీయ శ్రేణులు ఉన్నారో, అదేవిధంగా ఆ పార్టీలో ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారిపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో వారిని తమ వైపుకు తిప్పుకోవాలనే ప్రధాన లక్ష్యంగా అయితే ముందుకు పోతున్నారు. ఎందుకంటే బీజేపీ ఇక్కడ బలపడాలంటే బీఆర్ఎస్ బలహీనపడాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం నేమ్తో కొట్టుమిట్టాడుతుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ గా పరిమితం కావడము, కేటీఆర్ పై జనాలకి అంతగా నమ్మకం లేకపోవడం, అదేవిధంగా హరీష్ రావు కూడా అంతగా జనాల్లో లేని నేపథ్యంలో బీఆర్ఎస్ ను బలహీనపరిస్తే బీజేపీ బలపడుతుందని కూడా ఇటు రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది, అదేవిధంగా అధిష్టానం కూడా భావిస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారో వారిని ఆకర్షించడంతో పాటు ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారికి, ఎవరైతే రాబోయే రోజుల్లో టికెట్ ఆశిస్తున్నారో వారిని కూడా ఆకర్షించడం, అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్నవారు పదవులు దాకా అసంతృప్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులను, అలాంటి వారిని పార్టీలోంచి ఆహ్వానించేందుకు వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మోడీ సభ అనంతరము చాలా మంది బీజేపీ పార్టీలో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ నుంచి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది నేతలు బీజేపీలో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. రామకృష్ణ, ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్న సందర్భంలో ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది? ఏదైతే ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు సమాధానం ఇప్పటికే మనం చూసినట్లయితే ఏదైతే మెట్రో రైల్ కి సంబంధించిన రెండో భాగం ఏదైతే దానికి సంబంధించిన అనుమతులు, అదేవిధంగా మరి జాతీయ ప్రాజెక్టులు కొన్ని నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్టులకు అనుమతులు కూడా కోరే అవకాశం ఉంది. వాటితో పాటు ఏదైతే సీట్ కొత్తగా ఏదైతే మెగా మోడల్ సీట్ ఏదైతే ఏర్పాటు చేస్తారో దానికి సంబంధించిన అనుమతులు, దానికి సంబంధించిన ఆర్థిక సాయం అందించాలన్నది కూడా అడిగే అవకాశం ఉంది. వాటితో పాటు మూసీ ప్రక్షాళన కోసం ఒక డిపిఆర్ తయారు చేసుకున్నారు. దానికి సంబంధించిన నిధుల కేటాయింపు, మూసీ ప్రక్షాళన చేయాలనేది కూడా ఉంది. కాబట్టి ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర మంత్రివర్గం కూడా కొన్ని నిర్ణయం తీసుకుంది. 7,500 వ్యయంతో ముందుగా ఒక 5 కిలోమీటర్ల వరకు మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్నది, దానికి సంబంధించి ఒక డిపిఆర్ కూడా తయారు చేసుకోవాలి. ఈ ప్రాజెక్టు అన్నిటికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదేవిధంగా రాష్ట్రంలోకి ఏవైతే వస్తున్నాయో వాటిని అన్నింటినీ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. Right, thank you for the update, Ramakrishna.